హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8లో ఎపిసోడ్ నెంబర్ 19 ఈ రోజు అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన 19 ఎపిసోడ్స్లో ఇదే ది బెస్ట్ ఎపిసోడ్. టాస్క్ కానీ గేమ్ కానీ ఎరగదీశారు, ఒకళ్ళిద్దరు తప్పించి మిగతా ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఉమెన్స్ కూడా ఎరగదీసి పారేశారు. ఫైట్స్ జరిగినాయి, తన్నుకున్నారు, గుద్దుకున్నారు, టూ మచ్ ఫిజికల్ అయిపోయారు, కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడారు, కొన్ని ఉమెన్స్ అయితే కొంచెం పెద్ద మాటలు కూడా అన్నారు. మరి అవి పెద్ద మాటలా చిన్న మాటలా అనేసి ఎవరి తప్పు, ఎందుకు ఆ మాటలు అనుకున్నారో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఫుల్గా చూడండి. మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎపిసోడ్లో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఉంది. ల్యాగ్ చేయకుండా టక్ టక్ అని ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ నబిల్ గురించి మాట్లాడదాం. నబిల్ అయితే గేమ్ ఆడాడు, గేమ్లో తనే టాప్లో ఉన్నాడు. అంటే ఆ క్లాన్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే నిఖిల్ క్లాన్ గెలిచినప్పుడు అభయ్ నవీన్ క్లాన్ నుంచి ఒకరిని తీసేయమని చెప్తే నబిల్ని తీసేశారు. నబిల్ని ఎందుకు తీసేశారంటే అటు పక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ అతనే కాబట్టి. గేమ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తను సంచాలక్గా చేశాడు. సంచాలక్గా కూడా ఎవ్వరి దగ్గర తల వంచల. 1-2 చిన్న చిన్న పొరపాట్లు అయితే చేశాడు, అవి అనుకోకుండా చేయాల. అండ్ రిలాక్స్ అవుతున్న టైంలో మిస్కమ్యూనికేట్ అయ్యి కొన్ని చిన్నవి అవి. సో ఆ రెండు పక్కన పెడితే తను సంచాలక్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వాల. సోనియా వచ్చి బెదిరించి మాట్లాడుతున్నా, బెదిరించకు, అడుగు చెప్తా అనగానే సోనియా నోరు మూసుకొని సారీ చెప్పింది. తను ఎంత కమాండింగ్ గా ఉంటాడు అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అవసరమైన చోట కోపపడ్డు, ఎక్కడ అవసరం పడుతుందో అక్కడే కోపంగా మాట్లాడతాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. అండ్ గేమ్ లో ఉన్నప్పుడు కూడా విష్ణుప్రియ ఒక ఎలిగేషన్ అయితే వేసింది, చేతులు పెడుతున్నాడు అనేసి. విష్ణుప్రియకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎగ్స్ పెట్టుకొని అక్కడ చేతులు పెట్టొద్దంటే ఎట్లా? ఒకవేళ కావాలని ఎవరు పెట్టరు, గేమ్ లో తగులుతా ఉంటాయి, దానికి నువ్వు కావాలని పెట్టినట్టు మాట్లాడావు. కావాలని విష్ణుప్రియకి ఇక్కడ చేయి పెట్టాడు అని అనుకునే వాళ్ళకి నబిల్ గురించి 2 పాయింట్స్ అయితే మాట్లాడతాను. ఇంతకుముందు జరిగిన కొన్ని టాస్క్స్లో సోనియా వచ్చేసి నబిల్కి ఇక్కడ చేయేస్తే చెయ్యి తీసి మాట్లాడని అడిగాడు. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో పెద్దగా హక్స్ తీసుకొని పర్సన్ ఎవరు ఉన్నారంటే, హక్స్ కానీ లేకపోతే ముద్దులు పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి లేని ఒక్క పర్సన్ ఎవరు అంటే నబిల్. డ్యామ్ షూర్ నబిలే. కావాలంటే ఎపిసోడ్ అని చెక్ చేసుకోండి. తను ఎక్కడ ఎవరితో పెద్దగా అటాచ్మెంట్ పెట్టుకోడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే, ఎక్కడ కోప్పడాలో అక్కడ వరకే. తను దలుచుకుంటే నేను ఏదైనా చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ తనకు ఉంది కాబట్టి ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉంటున్నాడు. నాకైతే పర్సనల్గా నబీల్ చాలా బాగా నచ్చాడు ఈ సీజన్ 8లో. సపోర్ట్ చేస్తాను లేదని పక్కన పెట్టండి, బట్ నాకైతే తన గేమ్ కానీ, తన క్యారెక్టర్ కానీ, తన పర్సనాలిటీ కానీ నాకైతే బాగా నచ్చింది. అండ్ టాస్క్స్లో కూడా ఎవ్వరు తన కాడికి వచ్చి బలవంతంగా ఏం చేయాల. తను గేమ్లో ఉన్నప్పుడు కూడా తన బలానికి ఎవరు తట్టుకొని నిలబడాల. నిఖిల్ కానీ లేకపోతే పృథ్వీ కానీ అంత అగ్రెసివ్ ఆడేవాళ్ళు కూడా నబిల్ దగ్గర కామ్గా ఉన్నారు. అందుకే నిఖిల్ టీం గెలిచినప్పుడు నబిల్ని తీసేశారు. అండ్ గర్ల్స్ కూడా సోనియా కానీ వీళ్ళు కానీ రూడ్గా మాట్లాడుతున్నప్పుడు నిదానంగా మాట్లాడు, బెదిరించకు, అడుగు చెప్తా అనగానే మూసుకొని సారీ చెప్పింది సోనియా. అది నబిల్ పవర్. సో నబిల్ అయితే టూ గుడ్ అసలు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి యష్మి. ఈరోజు అఫ్కోర్స్ తన వాయిస్ అందరికి ఇరిటేషన్గానే ఉంటుంది, చాలా వరకు నాకు కూడా ఇరిటేషన్గానే ఉంటుంది. కానీ ఈరోజు ఆమె గేమ్కి నిజంగా చాలామంది అప్రిషియేట్ చేయొచ్చు ఆమెను. ఎందుకంటే నేను ఒక ఉమెన్ని అన్న ఉద్దేశం లేకుండా అబ్బాయిలతో ఈక్వల్గా తను ఎంత పవర్గా ఉండగలదో అంత పవర్ జనరేట్ చేసి ఆడింది. ఈవెన్ తను కింద పడింది, నెట్టేశారు, విసిరేశారు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేశారు. అంటే కావాలని ఎవరు వేరు, ఆ గేమ్లో తప్పదు, ఇంకా పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ అవి ఫ్లోలో తిరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా స్పోర్టివ్గా తీసుకొని సంచాలకు పెట్టిన రూల్స్ కానీ లేకపోతే బిగ్ బాస్ పెట్టిన రూల్స్ కానీ ఎక్కడా బ్రేక్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్లో గట్టిగా మాట్లాడింది, మరి గట్టిగా మాట్లాడకపోతే ఎవరు వినరు అక్కడ. ఈరోజైతే ఆమె పర్ఫార్మెన్స్ వైజ్గా నాకైతే నచ్చింది. ఎగ్స్ని కలెక్ట్ చేసేటప్పుడు కానీ, ఎగ్స్ని దాచిపెట్టుకునే టైంలో కానీ ఆమె అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో యష్మి కూడా గుడ్. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు. ఆయనకి ఈ వయసులో ఎంత అయితే ఇవ్వగలడో అంత ఖచ్చితంగా ఇచ్చాడు. పృథ్వీని హోల్డ్ చేసేటప్పుడు కానీ, పృథ్వీ దగ్గర డిఫెన్స్ చేసుకునేటప్పుడు కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కానీ, ఆ కోడి దగ్గర ఎగ్స్ కలెక్ట్ చేసినప్పుడు కానీ తను ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా ఇచ్చాడు. కాకపోతే ఆయనలో ఒక బెదిరుంది. మన టూ మచ్ అగ్రెసివ్ అయిపోతే ఏమన్నా అవుతుందేమో, మనకన్నా దెబ్బలు తగులుతాయి, లేకపోతే వాళ్ళకన్నా దెబ్బలు తగులుతాయి, మెయిన్లీ ఆయనకు తగులుతుందేమో అనేసి ఆయన భయంతో ఆడుతున్నాడు. సో ఆ భయం అనేది ఉండాలి, కాకపోతే టూ మచ్గా అయితే దెబ్బలేం తగలవు. కొంచెం ఆ భయాన్ని వదిలేసి ఆయన ప్రతిదీ కంట్రోల్ చేస్తున్నాడు. నాకు అది నచ్చలా. ఏంటంటే ఏం చేసినా కంట్రోల్.
ఇప్పుడు అభయ్ నవీన్ కామ్గా చేతులు కట్టుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి ఎక్స్ తీసుకెళ్తున్నారు ఆయన బొట్టులోంచి. మణికంఠ వెళ్ళేసి ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన వాళ్ళం పిచ్చోళ్ళమా, మనం ఎంత కష్టపడి కలెక్ట్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళకి తేరగా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు చీఫే అని మాట్లాడినప్పుడు ఆదిత్య ఓం గారు వచ్చేసి చీఫ్కి ఎదురు చెప్పకూడదు, మణికంఠ చీఫ్కి ఎదురు చెప్పకూడదు, కామ్గా ఉండు అని చెప్తున్నాడు. అక్కడ ఆదిత్య ఓం గారు చేసింది కరెక్ట్ అయితే కాదు. గేమ్ పరంగా ఆయన ఎఫెక్ట్స్ అయితే బాగానే ఇచ్చాడులే, కానీ చీఫ్స్ చెప్పింది ప్రతిదీ వినాలి, చీఫ్ పైనుంచి దూకమంటే దూకాలి అన్నట్లయితే చేయకూడదు. గేమ్ పరంగా ఆయన ఇవ్వాల్సింది ఇస్తున్నాలే తప్ప అతనైతే డిపెండ్ అవుతున్నాడు వేరే వాళ్ళ మీద. అట్లా డిపెండ్ కాకుండా ఆయన వయసుకి నేనే లీడర్ని అన్నట్లుంటే బాగుంటుంది. నెక్స్ట్ అభయ్ నవీన్ గురించి మాట్లాడుకోవాలి. అభయ్ నవీన్ అయితే ఈరోజు శూన్యం. తను ఎంత చేసినా కానీ ఈరోజు శూన్యమే. ఆయనకంటే ఉమెన్స్ బాగా ఆడారు. సోనియా కానీ, విష్ణుప్రియ కానీ, ప్రేరణ కానీ, యష్మి కానీ, వీళ్ళు ఇరగదీసి పరేశారు. కానీ అభయ్ నవీన్ మాత్రం కాళ్ళు పైకెత్తుకొని కూర్చున్నాడు, చేతులు కట్టుకొని కూర్చున్నాడు. వాళ్ళు వచ్చి ఈయన బొట్టులోంచి ఎక్స్ తీసుకెళ్తుంటే కామ్గా చూస్తా ఉండి తీసుకెళ్ళని, ఏం కాదు తీసుకెళ్ళని అంటున్నాడు. నేను సరెండర్ నొప్పేసుకున్నాడు ఆయనే, నేను గివప్ ఇచ్చేస్తున్నాను, నాకు చేత కాదు ఈ ఆట ఆడడం, వాళ్ళు టూ మచ్గా అగ్రెసివ్ అయిపోతున్నారని. నీలో కూడా దమ్ముంది. మణికంఠనే చాలా సన్నగా ఉండేసి ఆయన అంత కష్టపడుతుంటే అభయ్ నవీన్ స్ట్రాంగ్గా ఉండి కూడా గివప్ ఇచ్చేసాను, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు. వాళ్ళ బిహేవియర్ నచ్చిపోతే నువ్వు అన్నం తినకుండా ఉంటావా ఏంది? ఇదేందో నాకు అసలు ఏం అనిపించలేదు. శూన్యం అభయ్ నవీన్ అయితే ఈరోజు శూన్యం అనిపించింది నాకు. ఏం ఆడలేదు తను. మణికంఠ అడుగుతానే ఉన్నాడు, అభయ్ నవీన్ అట్లా ఉండకు, నువ్వు డిఫెన్స్ చేసుకో ఇది నువ్వు, లేకపోతే అటాక్లో నుండి నేనన్నా డిఫెన్స్ చేసుకుంటానని అడిగినప్పుడు నేను గివప్ ఇచ్చేసాను, అబ్బా నా వల్ల కాదు అని అడిగాడు. మరి తర్వాతకి వెళ్ళేసి చేతగాని ఆటలు ఆడుతున్నారు అనేసి వేరే వాళ్ళని అంటాడు. అదైతే కరెక్ట్ కాదు. వాళ్ళు చేతగాని ఆటలు ఆడొచ్చు, కానీ నువ్వు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి కదా ఫస్ట్. నాకైతే అభయ్ నవీన్ ఈరోజు 0 అనిపించింది. నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ నిఖిల్ అయితే తను గేమ్ బాగా ఆడా లేకపోతే పర్సనల్గా ఏమన్నా తీసుకొని ఆడా అనిపించింది. ఎందుకంటే సోనియాకి దెబ్బ తగిలినప్పుడు, సోనియా స్విమ్మింగ్ పూల్ టాస్క్ అప్పుడు సోనియా కింద పడ్డప్పుడు, మచ్చా వీఆర్ ఆర్టిస్ట్ మచ్చా, ఏమైనా దెబ్బలు తగిలితే మొహాలు పాడైతే ఎవడో రెస్పాన్సిబిలిటీ, మనకి బయట ఆఫర్స్ రావురా అన్నట్లు మాట్లాడిన నిఖిల్. బట్ ఈరోజు మణికంఠాన్ని విసిరేశాడు, ప్రేరణని విసిరేశాడు, యష్మిని విసిరేశాడు, దొరికిన వాళ్ళని దొరికినట్టు విసిరేశాడు. అంటే తన హైట్ తన ఫిజిక్ అట్లా ఉంది కాబట్టి దొరికిన వాళ్ళు దొరికినట్టు విసిరేసుకుంటూ ఆడాడు. తను ఎఫర్ట్స్ పెట్టడం కరెక్టే, తన టీం కోసం తనే చీఫ్ కాబట్టి తను చాలా కష్టపడ్డాడు, చాలా ఎక్స్ కరెక్ట్ చేశాడు, వాటిని సేవ్ చేసుకున్నాడు, టీంని బాగా నడిపించాడు. టీంని అయితే చాలా కంట్రోల్డ్గా నడిపించాడు. డిఫెన్స్కి ఎవరిని పెట్టాలి, అటాకింగ్ ఎవరు పెట్టాలనేసి చాలా ప్లాన్గా బాగా చేశాడు. కానీ వేరే వాళ్ళ దగ్గరికి తను కూడా ఓవర్ అగ్రెసివ్ అయిపోయాడు. ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పు అని కొట్టడానికి వెళ్ళినట్టు వెళ్ళాడు, చివరికి కొట్టలేక ఇసురు పడేశాడు. అండ్ వేరే వాళ్ళ దగ్గరకు కూడా గట్టిగా మాట్లాడాడు, గట్టిగా అరిచాడు. తను కూడా కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయిపోయాడు. అగ్రెసివ్ ఉండాలి, బట్ అది టూ మచ్గా ఉండకూడదు. ఏదైనా ఎదుటి వాళ్ళకి హట్ అవుతుంది అన్నప్పుడు ఆ అగ్రెసివ్నెస్ని ఆపాలి. తనకని ఆపకుండా ఇట్లానే ఆడండి, ఎక్కడా తగ్గకండి, ఇసురు పాడేయండి, ఏదైతే చేయండి అన్నట్లు మాట్లాడాడు. అదైతే కరెక్ట్ కాదనిపించింది. బట్ తను కూడా గేమ్ అయితే బాగానే ఆడాడు, గుడ్. నెక్స్ట్ సోనియా గురించి మాట్లాడుకోవాలి. సోనియా అయితే ఓన్లీ గేమ్ పరంగా అంటే టాస్క్ పరంగా చూసుకున్నట్లయితే తన చీఫ్ అయిన నిఖిల్ తనకి ఇచ్చిన పొజిషన్ ఏంటంటే, మేము ఎగ్స్ తెచ్చి నీకు ఇస్తాము, కలెక్ట్ చేసి ఇచ్చిన ఎగ్స్ని నువ్వు ప్రాపర్గా సేవ్ చేసుకో, వాటిని వాళ్ళ చేతికి ఇవ్వకు అన్నప్పుడు తను హోల్డ్ చేసిన విధానం లిటరల్లీ ఆ బుట్టను తన కడుపులో దాచుకుంది. అంటే ఆమె కొంచెం చబ్బీగా ఉంటుంది కదా, మొత్తం హోల్డ్ చేసింది. తను అసలు నేను ఉమెన్ని అన్న మర్చిపోయి ఆడింది, అసలు నేను ఉమెన్ కాదు అన్న విధంగా ఆడింది. ఈరోజు ఉమెన్స్ అంతా ఇరగదీసి పడేశారు. కాకపోతే ఎప్పుడైతే సంచాలకుగా నబీల్ వచ్చాడో తన వాయిస్ అయితే రేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎట్లా అంటే, బయాస్డ్గా చెప్తున్నావు సంచాలకుగా, నువ్వు బయాస్డ్గా ఉన్నావు, నీ టీంకి స్కోప్ ఇస్తున్నావు, నీ టీంకి సపోర్ట్ చేస్తున్నావు అని మాట్లాడింది. బట్ నబీల్ అయితే అట్లా చేయలేదు. రిలాక్స్ అవుతున్న టైంలో, గేమ్ పాస్ అయిన టైంలో మిస్కమ్యూనికేషన్ వల్ల ఏదో పట్టించుకున్న సందర్భంలో ప్రేరణ వచ్చి ఏదో పని చేస్తే నబీల్ పట్టించుకోలేదు దాన్ని, ఎందుకంటే రిలాక్స్ అవుతున్న టైం కాబట్టి. అది ఆ పాయింట్ను పట్టుకొని పద్దాక చోలో జోరీగా మోగినట్టు ఇరిటేషన్ తెప్పించినట్టు బయాస్డ్గా ఆడుతున్నావు. అండ్ నబీల్ ఒక మాట అన్నాడు అనేసి అభయ్ నవీన్కి చెప్తుంది. కానీ నబీల్ చెప్పాడు, అసలు నేను ఏమీ అనలేదు, నేను అన్న మాటను వాళ్ళకి ఎట్లా చెప్తావు అనేసి. తను అయితే సోనియా అయితే మాటలు మార్చేస్తుంది. గేమ్ పరంగా చాలా బాగా ఆడింది, కానీ తన బిహేవియర్ పరంగా నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ సీత గురించి మాట్లాడుకోవాలి. సీత అయితే స్టార్టింగ్లో కామ్గా ఆడింది, గేమ్లా ఆడింది, పర్సనల్గా అయితే ఏమీ తీసుకోలేదు. పృథ్వీ అగ్రెసివ్ అయిపోతున్నప్పుడు కూడా పృథ్వీని
కామ్ చేయడానికే, అంటే తన కోపాన్ని తగ్గించడానికే ప్రయత్నం చేసింది. కానీ తర్వాతకి తను కూడా ఒక్కొక్క గేర్ మార్చుకుంటూ వైలెన్స్లోకి దిగింది. నా టీం అంతా వైలెంట్గా ఆడుతున్నారు, నేను కూడా వైలెంట్గానే ఆడాలి, అదే రూలు అన్నట్లు బిహేవ్ చేసింది. దీనికి మూల కారణం ఎవరు అంటే సోనియా అండ్ నిఖిల్. వీళ్ళిద్దరూ కలిసి తొక్కి బారేయండి మచ్చా, ఏదైతే అదైంది మచ్చా, చూసుకుందాం, ఇసిరి బారేయండి, దొరికినట్టు లాగేసేయండి అన్నట్లు వాళ్ళకున్న వైలెంట్ బిహేవియర్ని సీతకు కూడా అంటించేసరికి సీత కూడా మారిపోయింది. తర్వాత ప్రేరణను టార్గెట్ చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లా. కనీసం ఒక రూల్ పెట్టినప్పుడు ఆ రూల్స్లో ఉన్న లూప్ హోల్స్ని ఎత్తుక్కొని చేతులు అడ్డం పెట్టడం, వేరే కంటెస్టెంట్ అంటే వేరే టీం వాళ్ళకి స్కోప్ లేకుండా చేతులు కాళ్ళు అడ్డం పెట్టడం, తప్పుడు ఎలిగేషన్ లేయడం, అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు అనేసి, ఇవైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒకనొక టైంలో. బట్ తన గేమ్ పరంగా బాగానే ఆడినా కానీ ఆ టీం తప్పుగా ఉన్నప్పుడు ఇది తప్పు అని వాళ్ళ టీంకి చెప్పాలి. ఒక సందర్భంలో చెప్పావు కానీ దాని మీద స్టిక్ అయి ఉండాలి కదా. తర్వాతకి నువ్వు కూడా అదే టీంలో వాళ్ళు చేసిన బిహేవియరే చేసేసి వాళ్ళ మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అయిందో నీ మీద కూడా నెగిటివ్ అంతే స్ప్రెడ్ అవుతుంది. నాకు నిన్నటి వరకు అయితే సీత మీద చాలా మంచి ఒపీనియన్ అనిపించింది. బేబీ సినిమాలో కాదు, ఏమో కొంచెం క్యారెక్టర్ ఉందనేసి. నెక్స్ట్ నైనిక గురించి మాట్లాడుకుందాం. నైనిక గురించి ఏమనుకోకుండా చివరిలో మాట్లాడతాను, ఎందుకంటే ఏమి కొంచెం పెద్ద టాపిక్కే ఉంది. ఆమె అయితే మెచ్యూరిటీ లేదు అనిపించింది నాకు. నేను చిన్నపిల్లని కాదు, హ్యావ్ ఏ మెచ్యూరిటీ అని అంటూ మాట్లాడింది కదా ఇంతకుముందు ఎపిసోడ్స్లో. బట్ ఏమకైతే మెచ్యూరిటీ లేదు, ఏదో కెమెరాస్ ముందు కొంచెం క్యూట్గా కనిపించాలి, కొంచెం మెచ్యూరిటీలా బిహేవ్ చేయాలన్నట్టు చేస్తాను తప్ప ఆమెకు మెచ్యూరిటీ లేదు. జస్ట్ ఒక షో అట్రాక్షన్ లానే అనిపించింది ఈరోజు. అండ్ ఈరోజు ఆమె ఎట్లా ఆడిందో కూడా నేను చివరిలో ఒక పెద్ద టాపిక్ ఉందాము, దాని మీద మాట్లాడతాను ఈ వీడియో చివరిలో. సో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మణికంఠ గేమ్ త్రూ అవుట్ గేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తన గివప్ ఇవ్వాల. ఎంత తనకంటే బలమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఈక్వల్గా ఏదైతే ఏంది ఇసిరి కొడితే కొట్టారు. ఎపిసోడ్ నెంబర్ 18లో తను కొంచెం డ్రామా ప్లే చేశాడు, సింపతి టైప్కి వెళ్ళిపోయాడు. కానీ నిన్న 19 ఎపిసోడ్లో అసలు తను ఎక్కడ తగ్గల, ఆ ఎమోషన్స్ని క్యారీ చేయలేదు, గివప్ ఇవ్వలేదు. నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఎవరు ఎంత పెద్ద కట్అవుట్ వచ్చినా కానీ ఆ కట్అవుట్ని ఎదుర్కొనే ప్రయత్నమే చేశాడు. ఎవరు లాగేసినా కానీ మళ్ళీ వస్తున్నాడు. ఆర్గ్యుమెంట్స్లో కూడా క్లియర్ కట్గా మొహం మీదే మాట్లాడుతున్నాడు. పృథ్వీ అయితే లిటరల్లీ కొట్టడానికి వచ్చినట్టు వచ్చినా కానీ పృథ్వీ కళ్ళల్లో చూసి మాట్లాడి పోరా అన్నట్టు మాట్లాడాడు. నిజంగా మణికంఠ నాకు ఈరోజు ది బెస్ట్ పర్ఫార్మర్ అయ్యా. నబీల్ డిస్క్వాలిఫై అయ్యి సంచాలకుగా వెళ్ళాడు కాబట్టి నబీల్ని పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా ఉన్న వాళ్ళందరిలో పోలిస్తే నాకు మణికంఠనే ఈ రేంజ్లో కనబడ్డాడు. ఎందుకంటే తనకున్న ఫిజిక్ కానీ తన ఎమోషనల్ అటాచ్మెంట్స్లో తను కొంచెం ఎమోషనల్గా వీక్గా ఉన్నా కానీ ఇంత పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఎర్రగా తీసి పరేశాడు. ఎవరి దగ్గరైనా కానీ ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాడు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేశాడు. ఎగ్స్ని కలెక్ట్ చేసే విషయంలో కానీ ఆ టీంకి ఎస్పీ టీం నభే నవీన్ టీంకి ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేసి ఇచ్చింది డ్యామ్ షూర్ మణికంఠనే. సో మణికంఠ అయితే నాకు ఈ 2 ఎపిసోడ్స్లో అండ్ ఈ పద్మావతి 2.0లో ది బెస్ట్ గేమర్ ఎవరు అంటే మణికంఠ. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేకుండా చెప్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గురించి మాట్లాడుకోవాలి. పృథ్వీ గురించి చెప్పిందే కదా, చిల్లర క్యారెక్టర్ అంటే స్ట్రాటజీలు అట్లా ఉంటాయి. మనం గెలవాలి అంటాం కంటే పక్కన వాళ్ళు ఓడిపోవాలి అన్నట్టు ఆడతాడు. అదైతే నాకు అస్సలు నచ్చదు, ఇరిటేషన్ తెప్పించాడు. ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నాడు. దాదాపు 50 దాదాపు 50 సంవత్సరాలు ఉన్న ఆదిత్య ఓం గారిని వీడు అన్నాడు, కొన్ని బూతులు మాట్లాడాడు, రెస్పెక్ట్ ఇవ్వడు. గర్ల్స్ అంటే ఉమెన్స్ మీద కూడా కొట్టడానికి వెళ్తున్నాడు. అంటే నేను ఏంది అన్నట్లు వెళ్తున్నాడు. తన కోపంలో తన టీమ్మేట్స్నే తిట్టడానికి వెళ్తున్నాడు. సీత పృథ్వీ కామ్గా ఉండని చెప్తే ఏంది కామ్గా ఉండేదని ఆమె కొట్టడానికి వెళ్ళినట్టు మీద దాకా వెళ్ళాడు. సోనియా వచ్చి కంట్రోల్ చేసింది. సోనియా వచ్చి చెప్తే వింటాడులే, ఇంకెవరు చెప్పినా విండవు పృథ్వీ. ఎలానో ఈ వారము మన పృథ్వీ ఎలిమినేట్ అవుతాడు కాబట్టి ఆ అగ్రెసివ్ పోయిద్దిలే. తన నేచర్ అంట అగ్రెసివ్గా ఉండొచ్చు కానీ వైలెంట్గా ఉండకూడదు. వైలెన్స్ వేరు, అగ్రెసివ్ వేరు. అగ్రెసివ్ చాలా మంది ఉంటారు. నిన్న మణికంఠ కూడా అగ్రెసివ్ అయ్యాడు, కానీ దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. కానీ ఈయన ఎందుకు వైలెంట్ అవుతాడో ఈయనకే తెలియదు. సో పృథ్వీ అయితే వరస్ట్ గేమర్ నాకు ఈ సీజన్లోనే కాదు, ప్రతి సీజన్లో కంపేర్ చేసినా కానీ. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, విష్ణుప్రియ. వీళ్ళిద్దరి గురించి కలిపి మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే ఆ పాయింట్కి అర్థం ఉండదు. ఇద్దరిని కలిపి మాట్లాడితేనే కిక్ వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళది నిన్న బిహేవియర్ అట్లానే ఉంది వీళ్ళది. నిజంగా వీళ్ళు ఎంత చిల్లరగా అనిపించింది నాకైతే.
టామ్ అండ్ జెర్రీ ఫైట్ కూడా వీళ్ళ ఫైట్కి సరిపోదు. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా ఉందని నవ్వుకోవాలా లేకపోతే వీళ్ళ బిహేవియర్కి చీ కొట్టాలా కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే నాకైతే నవ్వు వచ్చింది. వీధిలో అమ్మటి స్లమ్ ఏరియాస్లో ఒక ఆడవాళ్ళు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా అయితే అనిపించింది నాకు. పోవే అంట, క్యారెక్టర్లెస్ అంట, ప్రతివ్రత అంట, అబ్బాబ్బాబ్బా ఏం మాటలు స్వామి. నిన్నైతే నిజంగా ఇంట్లో చూసేవాళ్ళు కూడా నవ్వుకున్నారు వాళ్ళని చూసి. ఏంద్రా మన ఏరియాలో కూడా ఇట్లా తన్నుకోరు కదరా అన్నట్లు చెప్పారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా ఏం జరిగిందో మాట్లాడుకున్నట్లయితే విష్ణుప్రియనేమో ప్రేరణను టార్గెట్ చేసి ఆడుతుంది. తన గేమ్ కంటే ముందు ప్రేరణకి ఇంతకుముందు పర్సనల్ గొడవ ఉంది కదా, ఆ గొడవను టార్గెట్ చేసి ప్రేరణను అట్లనే టార్గెట్ చేసి ఆడింది. ప్రేరణ మాత్రం అపోనెంట్ టీంని టార్గెట్ చేసి ఆడింది. ఇక్కడ ప్రేరణది విష్ణుప్రియ తప్పు ఎవరంటే అది చెప్పడం కష్టం, ఎందుకంటే ఇద్దరు అనుకున్నారు మాటలు. కానీ ఫస్ట్ లూజ్ అయింది మాత్రం మాటలు లూజ్ అయింది ప్రేరణ, కానీ స్టార్ట్ చేసింది మాత్రం విష్ణుప్రియ. మీకు పాయింట్ అర్థమైందో లేదో, వీళ్ళకైతే ఒక పాత గొడవ అయితే ఉంది. ప్రేరణ దోశ నాకు కుక్క వేసినట్టు వేసింది అని విష్ణుప్రియ చాలా పెద్ద డ్రామా అయితే ప్లే చేసింది కదా, అది నిజంగానే డ్రామా. ఎందుకంటే ప్రేరణ దోశని సింపుల్గా నార్మల్గానే వేసింది, కానీ విష్ణుప్రియ కావాలని ప్రేరణని నెగిటివ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా డ్రామా ప్లే చేసి అందరి అటెన్షన్ ఎక్కడో రూమ్లో తింటున్న విష్ణుప్రియ వచ్చేసి హాల్లోకి వచ్చి ఆడవలసిన పనే ఉంది. ఇక్కడే అర్థమైపోతుంది ఆమె కావాలనే చేసింది అనేసి. సో ప్రేరణ అయితే ఆ గొడవని మనసులో పెట్టుకోకుండానే ఆడడం స్టార్ట్ చేసింది. కానీ విష్ణుప్రియ ఆ గొడవని పెట్టుకొని పర్సనల్ గర్జోడు పెట్టుకొని ప్రేరణను టార్గెట్ చేసి ఆడింది విష్ణుప్రియ. పద్దాకా వెళ్ళి ప్రేరణనే గిల్లుతుంది. పద్దాకా వెళ్ళి ప్రేరణ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి తనని ఫిజికల్ అవుతుంది. ఎక్స్ని కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే నువ్వు సేవ్ చేసుకోవచ్చు, కానీ ప్రేరణ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళి ఆడుతుంది. మరి అన్నిసార్లు గీకుతా ఉంటే ప్రేరణ మాత్రం ఊక్కుంటుందా? ఆమె కూడా తన అగ్రెసివ్ అయిపోయింది. కానీ ఆ అగ్రెసివ్నెస్లో తను కొన్ని వర్డ్స్ అయితే లూజ్ అయింది. రాక్షసి పోవే అన్నది. దానికి విష్ణుప్రియ తగ్గలా నువ్వే పోవే అంది. తర్వాత ప్రేరణ క్యారెక్టర్లెస్ అంది. దానికి విష్ణుప్రియ వచ్చేసి పోవే ప్రతివ్రత అంది. ప్రతివ్రత శిరోమణి పోవే అని అన్నది. ఇట్లా ఒకరినొకరు అనుకున్నారు. ప్రేరణ గురించి నాకు ప్రేరణ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఏమీ తెలియదు, కానీ విష్ణుప్రియ గురించి అయితే కొంచెం వరకే తెలుసు. ఎందుకంటే ఆమె చాలా షోస్లో చేసింది. వాళ్ళ షోస్లో ప్రకారం చూసుకున్నా లేకపోతే ఆమెకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నా విష్ణుప్రియకి చాలా నోటిదోలు ఎక్కువ. ఆ నోటిదోల వల్లే సోనియాని ఆ రోజు గెలికింది. అండ్ తర్వాత దాన్ని లాగా తీసుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా పుణ్యస్త్రీ అనేసి సోనియాని అన్నది. అండ్ ఇప్పుడు కూడా క్యారెక్టర్లెస్ వేరు, ప్రతివ్రత వేరు. ఆ రెండిట్లో ఏది పెద్దవాడు అంటే పతివ్రత అనేది పెద్దవాడు. సో విష్ణుప్రియ చాలా వరకు తప్పు అనిపిస్తుంది. ప్రేరణ తప్పు చేయలేదు అన్ను మాటలు ఆమె కూడా లూజ్ అయింది. కానీ ఎక్కువైతే విష్ణుప్రియనే చేసింది, కావాలని చేసింది, స్టార్ట్ చేసింది కూడా విష్ణుప్రియ. కాబట్టి నాకు వీళ్ళిద్దరిలో ఎక్కువ తప్పు విష్ణుప్రియదే అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరికి ఒక జడ్జి ఉన్నాడబ్బా, ఈ జడ్జి గురించి మాట్లాడుకోవాలి. ఆ జడ్జి ఎవరో కాదు, నైనిక. నైనిక జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవాలి, అంటే గోరుతో పోయేదాన్ని కాలు దాకా తెచ్చుకోవాలి, ఏదో ఉంటుంది సంథింగ్, ఏదో డైలాగ్, చిన్న దాంతో పోయేది పెద్ద చేయాలనేసి. అట్లాంటి జడ్జి అయ్యా నైనిక అయితే. ఎందుకు అనేసి ఇప్పుడు నైనిక గురించి క్లియర్గా మాట్లాడతా వినండి. నైనిక జడ్జిమెంట్ ఎందుకు తీసుకుందంటే ఏదో షో చేయాలి, ఎటు మన పర్ఫార్మెన్స్ ఏం లేదు, ఏదో మాట్లాడాలి అనేసి మాట్లాడింది. అక్కడైతే తన ఇమేజ్ చుట్టి బాగా కనిపించింది. ప్రేరణ క్యారెక్టర్లెస్ అంది. దానికి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి, విష్ణుప్రియ నువ్వు తన క్యారెక్టర్లెస్ అంటే ఎట్లా ఒప్పుకున్నావు, ఎట్లా యాక్సెప్ట్ చేసావు, అది ఎంత పెద్ద మాట అసలు, అది అంత పెద్ద మాట అన్నప్పుడు నువ్వు నార్మల్గా ఎట్లున్నావు, లాగిపెట్టి కొట్టాల్సింది అంతే అనేసి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళేసి నైనిక అన్నది. మరి విష్ణుప్రియ ప్రతివ్రత అంది కదా ప్రేరణని, నువ్వు పెద్ద పతివ్రతవా అని. మరి అది పెద్దవాడు కదా, క్యారెక్టర్లెస్ కంటే పతివ్రత అనే పెద్దవాడు. అంత పెద్ద వాడిని అన్నప్పుడు విష్ణుప్రియ అట్లా ప్రేరణ ఎందుకు అన్నావు, విష్ణుప్రియ నిన్ను లాగిపెట్టి కొడతా అని నైనిక ఎందుకు అనలేదు? ఏదో అవతల టీం మీద ఒక బ్లేమ్ వేయాలి, కావాలని చెయ్యాలి అన్నట్లు నైనిక చేసింది. ఇక్కడ ఇమ్మెచ్యూరిటీ కనిపించింది నాకు బాగా. ఇమ్మెచ్యూరిటీ ఎందుకు అంటున్నానంటే వాళ్ళ అన్న మాటలను ఒకసారి కన్సిడర్ చేద్దాం. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా మంది అంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారు అనమాట. కొన్ని వర్డ్స్ని చాలా పెద్ద వర్డ్స్ అన్నట్టు చూస్తారు. క్యారెక్టర్లెస్ అనేవాడు అంత పెద్దవాడా అంటే కాదు. ఎందుకంటే ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. ఫస్ట్ క్యారెక్టర్, దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజుల్లో మెచ్యూరిటీ లేని వాళ్ళు క్యారెక్టర్లెస్ అనే పదాన్ని ఒక పెద్ద బూత్లా చూస్తున్నారు. ఎట్లా అంటే సపోజ్ నీకు నేను క్యారెక్టర్ లేదు అని అన్నాను అనుకో, దానికి అర్థం ఎట్లా ట్రీట్ చేస్తున్నారంటే 10 మందితో తిరిగావు, 10 మందితో అది చేసావు,
ఇటు ఒకరిని లవ్ చేస్తావు, అటు ఒకరిని లవ్ చేస్తావు, ఎట్ టైం ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేస్తావు. ఇట్లాంటి చిల్లర బిహేవియర్ని క్యారెక్టర్ అంటున్నారు. క్యారెక్టర్ అంటే అది కాదు. క్యారెక్టర్ అంటే ఏందో ఇప్పుడు చెప్తానండి. క్యారెక్టర్ అంటే వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్. దాన్ని క్యారెక్టర్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, కెమెరా ముందు మాట్లాడుతున్నా, నాకు కొన్ని బూతులు వచ్చు, కానీ వీడియోలో అవి మాట్లాడకూడదు కదా. సో ఇప్పుడు మీకు అందరికి ఎట్లా అనిపిస్తుంది అంటే సాయి చాలా మంచివాడు అని అనిపిస్తుంది. మంచిగా చెడ్డను పక్కన పెట్టండి. అదే కెమెరా ఆఫ్ కెమెరాలో నా ఫ్రెండ్స్తో కానీ వేరే వాళ్ళతో కానీ కొన్ని చిన్న చిన్న వర్డ్స్ అయితే మాట్లాడతాం, బూతులు కానీ ఏదైనా కానీ, చాలా చిన్నవి. అవి మాట్లాడినప్పుడు అదొక సిచ్యువేషన్, ఫ్రెండ్స్తో ఉన్న సిచ్యువేషన్, లేకపోతే ఒక కోపంలో ఉన్న సిచ్యువేషన్. కెమెరా ముందు ఇంకో సిచ్యువేషన్, నలుగురు చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు కాబట్టి బూతులు మాట్లాడినాం. క్యారెక్టర్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టు చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రేరణ విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అని ఎందుకు అందంటే ఒక క్యారెక్టర్ మీద నిలకడ ఉండదు తనకి. అంటే క్యారెక్టర్ మీన్స్ ఇప్పుడు చెప్పాను కదా, విష్ణుప్రియ ప్రేరణ ఉన్నప్పుడు ప్రేరణతో బాగానే ఉంటుంది, గేమ్లో కాదు గేమ్ బయట ప్రేరణతో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ప్రేరణ లేనప్పుడు ప్రేరణ గురించి వేరే వాళ్ళకి నెగిటివ్గా చెప్పిద్ది. అంటే ఇప్పుడు మీ గురించి నేను బయట వేరే వాళ్ళకి, అంటే పక్కన వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎప్పటికైనా మీకు చెప్తారు ఇట్లా మాట్లాడుకుంది నీ గురించి అనేసి. సో ఇంకా విష్ణుప్రియ ఎట్లా అయినా ప్రేరణ నెగిటివ్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తుంది, నోరు జారిద్ది, వేరే వాళ్ళ గురించి ఉత్త పుకార్లు పెడతా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని మాట్లాడుతూ ఉంటుంది. తనకైతే ఒక నిలకడ క్యారెక్టర్ లేదు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒకలాగా ఉంటుంది. నాతో ఉన్నప్పుడు నాతో సంతోషంగా, అంటే నా ముందు ఫేక్ ఫేస్ మొహం వేసుకొని ఉంటుంది, నేను లేనప్పుడు రియాలిటీ మొహం వేసుకొని వేరే వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్గా మాట్లాడేదన్న ఉద్దేశంతో నీకు ఒక క్యారెక్టర్ లెస్ అంది. కానీ నైనిక దాన్ని తీసుకున్న విధానం ఎట్లా అంటే విష్ణుప్రియ ఇప్పుడు ఎంతమందితో తిరిగింది, ఏం చేసింది అంటే పెద్ద, ఇంకా ఎట్లా అంటే ఒక ఇంక ఏదో చాలా పెద్ద బూత్లా తీసింది అబ్బా నైనిక. అదైతే కరెక్ట్ కాదు. ఇంకా ఎట్లా తీసుకుందని వీడియోలో చెప్తే బాగోదు, పిల్లలు చూస్తారు కాబట్టి నాకు కూడా చెప్పడం ఇష్టం లేదు అవన్నీ. అంత పెద్ద వర్డ్లా తీసింది. పతివ్రత అనే వర్డ్ మరి తప్ప అంటే తప్పే, దీని గురించి మాట్లాడుకుందాం. మరి విష్ణుప్రియ అన్న పతివ్రత శిరోమణి ఈ వర్డ్ తప్ప అంటే ఖచ్చితంగా తప్పే. పతివ్రత అనేది మన సంస్కృతం నుంచి వచ్చిన వర్డ్, అది అంటే మన తెలుగులో. దాన్ని ఎందుకు వాడతారు అంటే ఒక పర్సన్, మెయిన్గా ఉమెన్స్లో ఒక ఉమెన్ వచ్చేసి వేరే వేరే మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ పర్సన్ చూసి పతివ్రతవా నువ్వేమన్నా, నీ మొగుడితో కాకుండా ఇంకొకరితో, లేకపోతే నువ్వు ఒకరితో కాకుండా ఇంకొకరితో ఇట్లా చేసావు అట్లా చేసావు అట్లా మాట్లాడుకుంటారు కాబట్టి ఆ సిచ్యువేషన్స్లో వాడే పదం అది పతివ్రత అనేది. ఇప్పుడు విష్ణుప్రియ అన్న మాట తప్ప రైటా మీకే వదిలేస్తున్నా, మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. నాకైతే క్యారెక్టర్లెస్ అనే వర్డ్ అంత పెద్ద అసలు బూతే కాదు అది, కానీ విష్ణుప్రియ అన్న పతివ్రతం వాడైతే ఖచ్చితంగా తప్పే. మీ అభిప్రాయం ఏందో ఈ విషయం పైన కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన మీకు జెన్యూన్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.